ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. ధనుసు రాశిని చూసినట్లయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ ధనుసు రాశిలో ఉంటుంది. ఈ ధనుసు రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉన్నాయి. మూలా నక్షత్రం ధనుసు రాశిలో పుట్టిన వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. సత్ఫలితాలను పొందుతారు. రచనా రంగంలో ఉన్నవారు కవులకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సన్మానాలు జరుగుతాయి. బంధువుల వలన సహాయం పొందుతారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. జాగ్రత్త వహించాలి. రుద్రాభిషేకం మరియు లలితా సహస్రనామ పారాయణం చేయడం వలన సమస్యల నుంచి దూరం అవ్వచ్చును. తీర్థయాత్రలు చేయగలుగుతారు. విదేశీయాన యోగం కూడా ఈ రాశి వారికి ఎంతగానో కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య ఐక్యత పెరుగుతుంది. రైతులకు ఈ సంవత్సరం తిరుగు లేకుండా ఉంది. ఆదాయం ఎంతగానో పెరుగుతుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ఉండడం వలన నువ్వులను దానం చేయడం మంచిది. ఈ ధనుసు రాశి వారికి మే నెల నుండి విశేషమైన రాజయోగం కలగనుంది. ఇల్లు, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాల వలన మంచి జరుగుతుంది. గురుబలం ఎక్కువగా ఉండడం వలన ఎంతో కాలం నుంచి వివాహం కాని వారికి కూడా మే నుండి అక్టోబర్ నెలలో పెళ్లిళ్ళు నిశ్చయం అవుతాయి. గొడవలు పడి విడాకులు దాకా వెళ్లిన భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం కలుసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు గురువారం సాయంకాలం ప్రదోష వేళలో శివాలయంలో ప్రదక్షిణలు చేసి తాలింపు పెట్టిన శనగలు భక్తులకు ప్రసాదంగా పెట్టాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ధనుసు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత వచ్చే మా వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.